యుద్ధ రంగంలో ప్రాణాలు కాపాడే ఎస్ఎస్ విమాన డ్రోన్. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో డ్రోన్లు ఎంతలా ఉపయోగపడుతున్నాయో మనందరికీ తెలిసిందే. ఫోటోలు, వీడియోలు తీయడం దగ్గర నుండి పొలాల్లో పురుగుల మందు చల్లడం వరకు, అంతెందుకు విదేశాల్లో ఫుడ్ డెలివరీ కోసం కూడా వీటిని వాడుతున్నారు. కానీ యుద్ధ రంగంలో గాయపడిన సైనికులకు ఇవే డ్రోన్లు సర్జరీ అంటే శస్త్రచికిత్స చేస్తే ఎలా ఉంటుంది? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. అదే ఇప్పుడు నిజం కాబోతుంది. హర్యానాకు చెందిన ఎస్ఎస్ ఇన్నోవేషన్ అనే సంస్థ ఒక అద్భుతమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. మన దేశంలోనే తొలిసారిగా దేశీ సర్జికల్ రోబోటిక్ వ్యవస్థను అభివృద్ధి చేసిన సంస్థ ఇది. యుద్ధంలో పాల్గొని తీవ్రంగా గాయపడిన సైనికులను ఆసుపత్రులకు చేర్చడం ఒక్కోసారి అసాధ్యం కావచ్చు. అటువంటి పరిస్థితుల్లో ప్రాణాపాయంలో ఉన్న జవాన్ల వద్దకు వేగంగా వెళ్లి చికిత్స చేయడానికి వీలుగా ఒక నమూనా డ్రోన్ను సిద్ధం చేశారు. దీని పేరే ఎస్ఎస్ విమాన. ఇది ఎలా పనిచేస్తుంది? గోల్డెన్ అవర్. ప్రాణాంతకమైన గాయాలైనప్పుడు నిర్ణీత సమయంలోపు చికిత్స అందించడం చాలా ముఖ్యం. ఈ డ్రోన్ ఆ సమయంలో సంజీవనిలా పనిచేస్తుంది. ఇక చికిత్స విధానం: తీవ్ర రక్తస్రావాన్ని ఆపడం, శరీరంలోకి దూసుకుపోయిన తూటాలను తీయడం, గాయాలకు కుట్లు వేయడం వంటి పనులు ఈ డ్రోన్ చేస్తుంది. ఇక టెక్నాలజీ: ఇది GPS ఆధారంగా పనిచేస్తుంది. 30 నిమిషాల పాటు నిరంతరంగా ఎగరగలదు. యుద్ధ క్షేత్రానికి చేరుకున్నాక మరో అరగంట పాటు సర్జరీ చేయడానికి సహకరిస్తుంది. ఇక రిమోట్ సర్జరీ: ఎక్కడో దూరంగా కమాండ్ సెంటర్లో ఉన్న వైద్యులు ఈ డ్రోన్కు ఉండే రోబోటిక్ చేతులను రిమోట్ ద్వారా నియంత్రిస్తూ ఆపరేషన్ చేస్తారు. సవాళ్లు: భద్రత. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం భద్రత. ఒకవేళ శత్రువులు ఈ డ్రోన్ను హ్యాక్ చేస్తే ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే వీటిని హ్యాక్ చేయడానికి వీలు లేకుండా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని సంస్థ CTO రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ విమాన డ్రోన్ ఇప్పటికే రోబోటిక్ సర్జరీల కోసం వాడే మంత్ర ప్లాట్ఫామ్ను ఉపయోగిస్తుంది. వచ్చే ఏడాది కల్లా ఈ డ్రోన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది కేవలం సైనికులకే కాదు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సామాన్య ప్రజల ప్రాణాలు కాపాడడానికి కూడా ఉపయోగపడతాయి. భారతీయ సాంకేతికత ఇంతలా అభివృద్ధి చెందడం మనందరికీ గర్వకారణం.